బయట నుంచి చూసేవారికి సినిమా ప్రపంచం ఓ స్వర్గలోకంలా కనిపిస్తుంది. అక్కడ ఉండే హీరోలు, హీరోయిన్లు ప్రేక్షకులకి ఆరాధ్య దేవతల్లా కనిపిస్తారు. అయితే అది స్వర్గలోకం కాదని, మాయాలోకం అని చాలా కొద్ది మందికే తెలుసు. అక్కడ ఎన్నో గమ్మత్తులు, జిమ్మిక్కులు జరుగుతుంటాయి. లక్షలు, కోట్లు సంపాదించగలిగే స్థాయికి ఎదిగిన తారలు ప్రేక్షకుల దృష్టిలో వేల్పులే కావచ్చు, కానీ వారి జీవితాల్లో కూడా అశాంతి, అసంతృప్తి ఉంటాయి. నటనలో, కీర్తిలో ఎంతో ఎత్తుకు ఎదిగిన ఎందరో నటీమణులు తమ నిజ జీవితంలో హాయిగా, సుఖంగా ఉంటారని అనుకుంటే అది పొరపాటే. దానికి నిదర్శనం హీరోయిన్ అశ్విని జీవితం. బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి తర్వాత హీరోయిన్ అయ్యి కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు, నాగార్జున, వెంకటేష్, రాజశేఖర్ వంటి హీరోల సరసన నటించారు అశ్విని. తెలుగుతో పాటు తమిళంలోనూ హీరోయిన్గా రాణించారు. అయితే నటిగా మంచి పేరు తెచ్చుకున్న అశ్విని పెళ్లి విషయంలో చేసిన పొరపాటు ఆమె జీవితానికి శాపం అయ్యింది. భర్తకు దూరమై, కన్నవారి ఆగ్రహానికి గురై చివరికి క్యాన్సర్ వ్యాధి సోకి అనామకంగా కన్నుమూయాల్సి వచ్చింది. తన సొంత ఊరిలో అంత్యక్రియలు జరపాలనే అశ్విని చివరి కోరికను నెరవేర్చడానికి, ఆమె పార్థివ దేహాన్ని నెల్లూరు తీసుకురావడానికి ఎవరో సాయం చేయాల్సి రావడం నిజంగా శోచనీయం. అశ్విని జీవితం ఎందుకు అలా అయ్యింది, అసలు ఏం జరిగింది, ఆ వివరాలను సేకరించి మీకు అందిస్తున్నాం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక్క కన్నీటి బొట్టు రాలిస్తే ఏ లోకాన ఉన్న అశ్విని ఆత్మశాంతి పొందుతుంది. అశ్విని అసలు పేరు వాణి. స్వస్థలం నెల్లూరు. ఇంటర్ వరకు చదివారు. డ్యాన్స్ నేర్చుకున్నారు. మెడిసిన్ చదవాలనే కోరిక ఆమెది. ఈ ప్రయత్నాల్లో ఉండగా ఒకసారి చెన్నైలో ఓ బట్టల షాపుకు వెళ్ళారు వాణి. ఆ సమయానికి నిర్మాత వాకాడ అప్పారావు కూడా అక్కడికి వెళ్ళారు. ఆ సమయంలో మా ఇంటికి రండి చిత్రాన్ని కోడి రామకృష్ణ దర్శకత్వంలో నిర్మించే సన్నాహాల్లో ఉన్నారు వాకాడ అప్పారావు. అనుకోకుండా వాణిని చూశారు ఆయన. ఆమె ఫీచర్స్ నచ్చేశాయి. వెంటనే కోడి రామకృష్ణకు ఆమె గురించి చెప్పారు. ఆయన కూడా వాణిని చూసి మెచ్చుకొని అవకాశం ఇస్తానని చెప్పారు. కానీ మా ఇంటికి రండి చిత్రంలో అవకాశం ఇవ్వలేకపోయారు. ఆ సమయంలోనే దర్శకుడు ధవళ సత్యం గుడి గంటలు మోగాయి చిత్రం తీస్తున్నారు. వాణి గురించి చెప్పి ఆమెకు అవకాశం ఇవ్వమని కోరారు కోడి రామకృష్ణ. డాక్టర్ కావాల్సిన వాణి అలా గుడి గంటలు మోగాయి చిత్రంతో యాక్టర్ అయ్యారు. వాణి పేరును అశ్వినిగా మార్చింది కూడా ధవళ సత్యమే. ఆమె నక్షత్రం అశ్విని కావడం గమనార్హం. అయితే గుడి గంటలు మోగాయి చిత్ర నిర్మాణం కొంత ఆలస్యం కావడంతో ఆనంద కుమ్మి తమిళ చిత్రంలో అవకాశం వచ్చింది. మరో 2 తమిళ చిత్రాల్లో నటించాక రెబల్ స్టార్ కృష్ణరాజు హీరోగా నటించిన భారతంలో శంఖారావం చిత్రంలో అవకాశం వచ్చింది. గుడిగంటలు మోగాయి కంటే ముందు భారతంలో శంఖారావం చిత్రం విడుదల కావడంతో అదే ఆమె తొలి చిత్రం అయ్యింది. ఆ తర్వాత హీరోయిన్గా బిజీ అయ్యారు అశ్విని. హీరో కృష్ణ వజ్రాయుధం, కొడుకు దిద్దిన కాపురం, శోభన్ బాబు శ్రీవారు, రాజేంద్ర ప్రసాద్ సరసన పెళ్లి చేసి చూడు, వివాహ భోజనంబు, కళ్యాణ చక్రవర్తి పక్కన ఇంటి దొంగ చిత్రాల్లో నటించారు. అలాగే బాలకృష్ణ సరసన భలే తమ్ముడు, నాగార్జున సరసన అరణ్యకాండ, వెంకటేష్ సరసన కలియుగ పాండవులు, రాజశేఖర్ పక్కన స్టేషన్ మాస్టర్, చూపులు కలిసిన శుభవేళ, అమెరికా అబ్బాయి తదితర చిత్రాల్లో నటించారు. తమిళంలో పార్థిబన్ సరసన కూడా నటించారు అశ్విని. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 150 చిత్రాల్లో ఆమె నటించారు. హీరోయిన్గా బాగా బిజీగా ఉన్న తరుణంలో అంటే 1991లోనే ప్రేమ వివాహం చేసుకున్నారు అశ్విని. వరుడు రవీంద్రనాథన్
మద్రాసులో ఒక వీడియో స్టూడియోను నిర్వహించేవారు. మరి అతనిలో అశ్వినికి ఏమి నచ్చిందో ఏమో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంది. 1991 ఏప్రిల్ 4న ఆళ్వార్పేటలో ఉన్న కళ్యాణ మండపంలో అశ్విని వివాహం జరిగింది. సాంప్రదాయ పద్ధతిలో కాకుండా కేవలం దండలు మార్చుకొని దంపతులయ్యారు రవీంద్రనాథన్, అశ్విని. తర్వాత సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు వెళ్ళి తమ వివాహాన్ని నమోదు చేసుకున్నారు. పెళ్ళైన కొంతకాలం వారి వైవాహిక జీవితం బాగానే ఉంది. కొడుకు కార్తీక్ పుట్టాడు. కొంతకాలం బాగానే ఉన్న రవీంద్రనాథన్ ఉన్నట్లుండి అశ్వినిని వదిలిపెట్టిపోయాడు. సినిమాల్లో అవకాశాలు తగ్గడం, భర్త దూరం కావడం, మరోపక్క ఆర్థిక ఇబ్బందులు అశ్విని ఆరోగ్యాన్ని దెబ్బతీశాయి. లంగ్ క్యాన్సర్ రావడంతో వైద్యం చేయించుకోవడం కూడా కష్టమైంది. అంతవరకు ఆమె సంపాదించిన ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోయింది. రోజు గడవడం కష్టమైంది. తమిళ హీరో పార్థిబన్ కొడుకు రాధాకృష్ణన్, అశ్విని తనయుడు కార్తీక్ క్లాస్మేట్స్. తాము పడుతున్న ఇబ్బందుల్ని రోజు స్నేహితుడితో చెప్పేవాడు కార్తీక్. అవి తండ్రికి వివరించేవాడు రాధాకృష్ణన్. అడపాదడప అశ్విని కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేవారు పార్థిబన్. క్యాన్సర్ ముదిరి 2012 సెప్టెంబర్ 24న కన్నుమూశారు అశ్విని. అప్పటికి ఆమె వయసు కేవలం 36 సంవత్సరాలే. తన అంత్యక్రియలు సొంతూరులో జరగాలని అశ్విని చివరి కోరిక. అందుకు కూడా డబ్బు లేకపోవడంతో పార్థిబన్ ముందుకు వచ్చి సొంత ఖర్చులతో ఆమె పార్థివ దేహాన్ని నెల్లూరు పంపించారు. ఆమె తనయుడు కార్తీక్ను చదివించే బాధ్యతను ఆయన స్వీకరించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.